అనగనగా ఛానల్‌కి అందరికీ స్వాగతం. పిల్లలు, ఇప్పుడు మనం పరమానంద శిష్యుల కథ నుంచి పెద్ద మనుషులు అనే ఒక కథను వినేద్దాం. ఒకరోజు పరమానందయ్య గారు తన శిష్యులందరినీ పిలిచి, "ఒరేయ్! మేము మగపెళ్లి వారి ఇంటికెళ్ళేసొస్తాము. ఈలోగా ఎవరైనా పెద్ద మనుషులు ఇంటికొస్తే వాళ్ళని మర్యాదగా జూసుకోండి. వాళ్ళని ఏమడిగితే అవి ఇవ్వండి" అని చెప్తారనమాట. గురువుగారు, మేము వచ్చిన పెద్ద మనిషిని జాగ్రత్తగా చూసుకుంటామండి. మీరేం బాధపడకండి. మీరు జాగ్రత్తగా వెళ్ళిరండి అని చెప్తారు. సరే అని పరమానందయ్య గారు, ఆయన భార్య, కూతురందరూ ఎళ్ళిపోతారనమాట. ఇంకా ఆ రోజు రాత్రవుతుంది. రాత్రయిన తర్వాత శిష్యులందరూ బాగా నిద్రపోతూ ఉంటారు. ఇందులోకి ఏదో పెద్ద చప్పుడవుతుంది. వెంటనే ఇంకా శిష్యులు లేస్తారనమాట. లేచి చూసేటప్పటికి ఎదురుగుండా ఇద్దరు దొంగలు. చూసి, "ఒరేయ్! పెద్ద మనుషులొచ్చార్రా మనింటికి. గురువుగారు ఏం చెప్పారు? వాళ్ళని జాగ్రత్తగా చూసుకోమని చెప్పారు గదా!" అని "రండి, రండి పెద్ద మనుషులు రండి, రండి. దయచేయండి" అని ఇంక లోపలికి తీసుకెళ్తారనమాట. తీసుకెళ్ళిన తర్వాత అక్కడొక పెద్ద పెట్టెంటుంది. ఆ దొంగలు, "ఇందులో ఏముంది?" అని అడుగుతారనమాట. అడగంగానే, "అందులోనా గురువుగారి వెండి సామాన్లు, డబ్బులు, ఇంకా ఇంకా అన్నీ ఉన్నాయి" అని చెప్తారనమాట. చెప్పంగానే, "దీని తాళం చెవెక్కడా?" అని అడుగుతారు. అడగంగానే, "ఒ అదిగో పెద్ద మనుషులు తాళం చెవి అడుగుతున్నారు" అని ఇంక తాళం చెవి తీసుకొచ్చి ఆ దొంగలకిస్తారనమాట. "ఈ గదిలో ఏముంది?" అని అడుగుతారనమాట. అడగంగానే, "ఆ గదిలో మా అమ్మగారి పెట్టుంది" అని చెప్తారు. చెప్పంగానే, "ఆ పెట్టెలో ఏముంది?" అని అడుగుతారనమాట దొంగలు. "ఆ పెట్టెలో అమ్మగారి పట్టు చీరలు, బంగారు నగలు, ఇంకా డబ్బు ఉన్నాయండి" అంటారనమాట. అనగంగానే ఇంకా "దీని తాళం చెవి ఏది?" అని అడగంగానే ఇంకా ఆ పెట్టె తాళం చెవి కూడా తీసుకొచ్చి దొంగల చేతికిస్తారు. ఇంకప్పుడు "ఇంక మీరందరూ వెళ్ళండి ఇక్కడి నుంచి" అని దొంగలంటారు. అనంగానే ఇంకా "ఎందుకు? మేము గూడా ఉంటాం" అని అంటారనమాట వీళ్ళు శిష్యులందరూ. అనంగానే "వెళ్ళండి" అని గట్టిగా అరవంగానే ఇంక శిష్యులందరూ బయటకొస్తారనమాట. ఇంకొక పక్క గదిలోకెళ్ళిపోతారు. ఇంక తలుపులన్నేసి ఇంక దొంగలు వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. "ఇంత కష్టపడి పెద్ద కన్నం పెట్టి ఒక గంట కష్టపడి కన్నం పెట్టాం గదరా! ఈ ముందే తెలిస్తే మనం ఆ కష్టం పడకబోదును" అని ఇంక అనుకోని ఇంక అందరూ ఇంకా ఆ ఇద్దరు దొంగలు మొత్తం చక్కగా బంగారం, నగలు, డబ్బులన్నీ మూటలు కడుతుంటారనమాట. ఇంకా ఈ శిష్యులందరూ అక్కడ కూర్చుంటారు గదా! వీళ్ళేం జేస్తున్నారో చూద్దాం అని ఒక శిష్యుడు వెళ్లి ఆ తలుపు సందులోంచి చూస్తాడనమాట. చూడంగానే ఇంకేముంది ఆ దొంగలందరూ చక్కగా ఈ మూటలు కడుతుంటారు. చూడంగానే ఇంక గబగబా శిష్యుడొచ్చి "ఒరేయ్! ఒరేయ్! వాళ్ళు మూటలు కడుతున్నారు. అంటే వాళ్ళు దొంగలనమాట" అని అంటారు. "అవునురా పాపం గురువుగారికి తెలీదు. పెద్ద మనుషులంటే దొంగలు. దొంగలంటే పెద్ద మనుషులు" అని అనుకుంటారు. అనుకోని అసలు వీళ్ళు ఇక్కడికెట్లా వచ్చార్రా అని అందరూ చూస్తారనమాట. ఎక్కడి నుంచొచ్చారా వీళ్ళని. చూసేటప్పటికేముంది బయట ఒక గోడకి ఒక పెద్ద కన్నం ఉంటుంది. "ఒరేయ్! ఇందులోంచొచ్చార్రా వీళ్ళు" అని అనుకుంటారనమాట. అనుకోని ఇంకా ఏం జేస్తారంటే, ఇంక అందరూ తలా ఒక కర్ర తీసుకుంటారు. ఈ దొంగలున్న గదికి అటుపక్క, ఇటుపక్క ఒక ఇద్దరు శిష్యులు నుంచుంటారనమాట. వీళ్ళు ఎప్పుడైతే ఆ మూటలు కట్టుకొని గదిలోంచి బయటికి రాంగానే పటాపటా కర్రలతోటి చితగ్గొడతారు. ఇంగ వీళ్ళు ఈ ఇంకక్కడి నుంచి పరిగెత్తుతుంటేనేమో మంచం కింద ఇద్దరు శిష్యులుంటారు. వాళ్ళు గూడా 2 కర్రలు తీసుకొని కాళ్ళు ఇరగ్గొడతారనమాట. ఇంకా గబగబా పరిగెత్తుతూ ముందుకెళ్ళంగానే అటక మీద ఇద్దరు శిష్యులుంటారు. వాళ్ళు చితగ్గొడతారు. బుర్ర గొ బుర్ర మీద దెబ్బలు కొడతారు. ఇంక అలా అలా ఈ అందరు శిష్యులు చితగ్గొట్టంగానే వీళ్ళు దొంగలు అందరూ ఇంక అమ్మో! అమ్మో! అనుకోని ఆ మూటలక్కడ పడేసి బయటికి పరిగెత్తుకొస్తారు మనకి పారిపోదామని. వీళ్ళు ఒక కన్నం పెట్టారు గదా! గోడకి. ఆ కన్నం బయట గూడా ఇద్దరు శిష్యులుంటారనమాట. ఇంకా ఒక దొంగలో ఇంకా మెల్లగా తల బయటకు పెట్టి బయటికి రాబోతుంటే ఇంకా తల మీద పటాపటా దెబ్బలు కొట్టేటప్పటికి ఇంక మళ్ళీ అమ్మో! అని వెనక్కొచ్చేసి "ఒరేయ్! ఇది బుర్ర రామకీర్తన పాడిచ్చేస్తున్నార్రా ఈ శిష్యులు" అని అనంగానే, "సరే నువ్వు కాళ్ళు ముందు పెట్టి బయటికెళ్ళు. కొంచెం బుర్రైనా కొంచెము ఇది దెబ్బలు తగలకుండా ఉంటుంది" అనంగానే ఇంకా వీళ్ళు ఆ కాళ్ళు తీసుకెళ్ళి కాళ్ళు కన్నంలోంచి బయట పెడతారనమాట. అనంగానే అక్కడున్న శిష్యులు, "ఒరేయ్! ఎదురు కాళ్ళ మీద వస్తున్నాడురా దొంగ కన్నయ్య. రా రా పెద్ద మనుషులు రండి రండి" అని ఇంక రాంగానే మళ్ళీ ఆడు బయటికి రాంగానే ఆ కన్నంలోంచి ఇద్దరు దొంగల్ని చితగ్గొట్టేటప్పటికి ఇంక దొంగలందరూ పారిపోతారనమాట. పారిపోయిన తర్వాత ఇంక తెల్లవారిన తర్వాత పరమానందయ్య గారొస్తారు.
ఇంక పరమానంద రాంగానే శిష్యులందరూ గబగబా వచ్చి గురువుగారు, గురువుగారు మీరు పెద్ద మనుషులు అంటున్నారే! వాళ్ళు పెద్ద మనుషులు కారు దొంగలు. దొంగలంటే పెద్ద మనుషులు, పెద్ద మనుషులే దొంగలు. ఈ పెద్ద మనుషులున్నారే గోతులు తవ్వుతారు, కన్నాలు తవ్వుతారు, మూటలు కడతారు అని చెప్పంగానే ఇంక చూసాడు అమ్మో! మన ఇంట్లో దొంగలు పడ్డారా అనుకోని పోన్లే మీరందరూ తెలివిగా దొంగల్ని బయటికి ఇది దెబ్బలు కొట్టి బయటికి పంపించేసి మన వస్తువులన్నీ కాపాడారు అని చెప్పి అనుకోని పరమానందయ్య గారు ఒక ఆయన భార్య సంతోషిస్తారనమాట. కథ కంచికి మనమింటికి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.